బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎంపిక గడువు సమీపిస్తున్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అందరూ ఎదురు చూసిన ఎమ్మెల్సీ ఎంపికలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు తగిన ప్రాధాన్యత వస్తుందని భావించినా చివరికి నిరాశే మిగిలింది. కోటి ఆశలతో ఎమ్మెల్సీపై కన్నేసిన సదరు ఇందూరు జిల్లా కాంగ్రెస్ నేతలకు మాత్రం మొండి చెయ్యే ఎదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై గత కొన్ని రోజులుగా పార్టీలో విస్తృతంగా చర్చ జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్లకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లు ఎల్లుండి లోపల నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 19వ తేదీ నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 29వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, అదే రోజు సాయంత్రం కౌంటింగ్ ఫలితాల వెల్లడి ఉండనున్నాయి. ఇక 2 ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేర్వేరుగా ఉండటంతో శాసనసభలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్ పార్టీకే 2 ఎమ్మెల్సీలు దక్కనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ ఎంపిక ప్రక్రియ అధిష్టానానికి ప్రహాసనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ ఇస్తారని 2 రోజులుగా ప్రచారమూ జరిగింది. రాజకీయ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో అధిష్టానం ఎమ్మెల్సీల ఎంపిక ప్రక్రియను చేపట్టినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సీటు త్యాగం చేసిన మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయడం వల్ల ఎమ్మెల్సీ వస్తుందని అనుచరులు భావించారు. తను పోటీ చేయకుండా అర్బన్ సీటును మాజీ మంత్రి షబ్బీర్ అలీకి త్యాగం చేశారు. ఢిల్లీ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు కలిగిన మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ వస్తుందని భావించినా చివరకు తీవ్ర నిరాశే మిగిలింది. మరోవైపు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఒక్క మైనార్టీ నేత మంత్రిగా లేకపోవడంతో మాజీ మంత్రి, సీనియర్ నేత షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బెర్తిస్తారని ప్రచారమూ జరిగింది. కామారెడ్డిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో అక్కడ సీటు త్యాగం చేసిన షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే మైనార్టీ నేతగా ఢిల్లీ స్థాయిలో మంచి సంబంధాలు కలిగిన షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ వస్తుందని ఆశించినా చివరికి భంగపాటు తప్పలేదు. ఎమ్మెల్సీల ఎంపికలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలకు మాత్రం చివరికి మొండి చెయ్యే ఎదురైంది.